అందరికీ నమస్కారం. మిత్రులారా, మనకొచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్, లో ఇమ్యూనిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇండైరెక్ట్‌గా డయాబెటిస్, అన్‌కంట్రోల్డ్ బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, పీసీఓడి, గైనిక్ ప్రాబ్లమ్స్, యూరినరీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా దానికే చెప్తారు కదా! కానీ వీటన్నిటికీ రూట్ కాజ్ ఎక్కడుంటుందో తెలుసా? మీ లార్జ్ ఇంటెస్టైన్‌లో పెద్ద పేగులు హెల్తీగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా చూసుకోవచ్చు. పెద్ద పేగుల్లో ప్రాబ్లమ్ ఉందని ఎలా తెలుస్తదంటే, అది ఇండికేషన్స్ ఇస్తుంది కదా! మనం యూజువల్‌గా పట్టించుకోం. ఏదోలే అని చెప్పి లైట్ తీసుకుంటాం. కానీ అది ఇచ్చే ఇండికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. గట్ సరిగ్గా అదే పెద్ద పేగులు సరిగ్గా లేకపోతే మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్. ఎందుకంటే మెయిన్ అదే కదా ఫుడ్ ఇచ్చేది మీకు. మీకు ఫ్రీక్వెంట్‌గా బ్లోటింగ్ రావడం అంటే పొట్ట ఉబ్బరం అంటారు చూసారా? ఆ ఉబ్బినట్టు కనిపిస్తుంది, గ్యాస్ ఫార్మేషన్ అయిపోయి. ఇలా కనిపిస్తుందంటే మీ పెద్ద పేగుల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ అయిపోయింది. అంటే ఇన్ఫెక్షన్ చేసే బ్యాక్టీరియా పెరిగింది, పెద్ద పేగుల్లోని గ్రీన్ బ్యాక్టీరియా తగ్గువైపోయింది. అలాగే మీ బాడీలో ఈ ఫుడ్ అలర్జీస్ లాంటివి తయారవుతున్నాయి. అంటే అక్కడ బ్యాక్టీరియా ఇంపాక్ట్ అయిపోయింది, దానికి తోడు అలర్జీ ఫుడ్ అనేది వచ్చేస్తుంది. దాంతో మీకు సెన్సిటివిటీ పెరుగుతుంది. రెగ్యులర్గా తినేటువంటి ఫుడ్ తింటున్నప్పటికీ కూడా మీకు ఫుడ్ అలర్జీ లాంటివి తయారవుతుంది అంటే ఖచ్చితంగా మీ లార్జ్ ఇంటెస్టైన్ డ్యామేజ్ అవుతున్నాయి, సరిగ్గా పనిచేయట్లేదన్న. అలాగే కాన్స్టిపేషన్, రెగ్యులర్గా ఉండేటువంటి బౌల్ మూమెంట్ కాకుండా ఫ్రీక్వెంట్గా స్లో కాన్స్టిపేషన్, గంటలు గంటలు మీరు బాత్రూంలో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే తక్కువ ఫైబర్ తీసుకుంటున్నారు, డీహైడ్రేషన్ అవుతుంది, అలాగే ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా పెరుగుతుంది అని. యాసిడ్ రిఫ్లెక్స్ అంటే ఛాతీలో మంట, మీరు తీసుకున్నటువంటి ఫుడ్లో హై యాసిడ్ లెవెల్స్ ప్రొడ్యూస్ అయిపోయి పైకి కొడుతూ ఉంటాయి. ఇదంతా కూడా గట్ బ్యాక్టీరియా తక్కువ కావడం ఒకటి, అలాగే డైజెషన్ సరిగ్గా కాకపోవడం. ఇంకా ముఖ్యంగా మీ బ్రీతింగ్ మారిపోవడం, బ్యాడ్ బ్రెత్ అంటారు. బ్రీతింగ్ మారిపోయిన వాళ్ళ దగ్గర ఉండలేరు, అసలు వాళ్ళే భరించలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇటువంటిది మీకు కనిపిస్తున్నా, అలాగే ఎనర్జీ లెవెల్స్ బాగానే తింటారు, తీసుకుంటూనే ఉంటారు ఫుడ్, అన్ని బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలని అనుకుంటారు, విటమిన్స్ మినరల్స్ అన్ని చూసుకుంటారు, ఫైబర్ చూసుకుంటారు, అలాగే డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ తీసుకోవడం, దానికి తగిన టాబ్లెట్ తీసుకోవడం అన్ని చేస్తారు. కానీ లో ఎనర్జీ అన్ని తీసుకున్నా అక్కడ యాక్టివిటీ చేయాల్సింది, దాన్ని డైజెస్ట్ చేయాల్సింది మీ లార్జ్ ఇంటెస్టైన్ కదా, పెద్ద పేగులే కదా. మరి అవి సరిగ్గా లేకపోతేనే కదా ఎనర్జీ లెవెల్స్, మీరు ఎంత తిన్నా కానీ నీరసంగా ఉండేది. లాజిక్ అర్థమైందా? ఇటువంటిది కనిపించిన స్కిన్ ప్రాబ్లమ్స్ పెరగడం, సడన్ గా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఈ అక్నే ప్రాబ్లం రావడం కానీ, ఎగ్జిమా ప్రాబ్లం రావడం కానీ, స్కిన్ అంతా డల్ గా అయిపోవడం, ఎన్ని మాయిశ్చరైజర్లు వాడినా అలాగే ఎన్ని క్రీములు వాడుకున్నా కానీ స్కిన్ అనేది డల్ గా అయిపోతూ ఉంటుంది, పేల్ గా అయిపోతూ ఉంటుంది. ఇటువంటి ఎందుకంటే స్కిన్ కి పెద్ద పేగులకి డైరెక్ట్ కనెక్షన్. ఇది లోపల అది ఎండిపోతే ఇది ఎండిపోతుంది, అది బాగుంటే ఇది బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి కండిషన్ ఉందంటే ఖచ్చితంగా మీ పెద్ద పేగులు సరిగ్గా పనిచేయట్లేదు అని అర్థం. అలాగే వీక్ ఇమ్యూనిటీ ఉండడం అంటే రెసిస్టెన్స్ పవర్ డే బై డే తక్కువైపోవడం, అంటే ఫ్రీక్వెంట్ గా కోల్డ్ అటాక్స్ రావడం కానీ, అలర్జీస్ లాంటివి కానీ రావడం కానీ, అలాగే ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ కావడం కానీ. నార్మలే ఉంటారు, ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు కోల్డ్ రాగానే నా బాడీలో ఫ్లమ్ పెరిగిందేమో అనుకుంటారు. ఏదైనా ఇన్ఫెక్షన్ రాగానే అవును ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, అది వచ్చింది, వైరస్ వచ్చిందా, బ్యాక్టీరియా వచ్చిందా ఎత్తుకొని దానికి సంబంధించి యాంటీబయాటిక్స్ వాడడం, ఇటువంటివి చేస్తూ ఉంటారు. కానీ జస్ట్ మీ లార్జ్ ఇంటెస్టైన్ కరెక్ట్ చేసుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అక్కడి నుంచే మీ లివర్ స్టిమ్యులేట్ అయ్యి లివర్ మీకు కావాల్సిన యాంటీబయాటిక్స్ తయారు చేస్తుంది. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, అవన్నీ మీ గట్లోనే తయారవుతాయి, పెద్ద పేగుల్లోనే తయారవుతాయి. కాబట్టి మిత్రులారా, ఇటువంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా మీ పెద్ద పేగులు బాగా లేవు అని యాక్సెప్ట్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకోవడం మీద ఫోకస్ పెట్టండి. అంతేగాని అది మింగుదో ఇది మింగుదో, ఇది గోయించుకుందాం అది గోయించుకుందాం అంటే నష్టపోయేది మనం. సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.